హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వ్యక్తి. ఈరోజు ట్యుటోరియల్లో అవుట్లైన్ టెక్స్ట్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేద్దాం. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇమేజ్ అనేది మనము కాపీ చేసుకోవాలి. కాపీ చేయాలంటే సెలెక్షన్ చేయాలి కదా. ఆల్రెడీ సెలెక్ట్ చేసింది నేను లోడ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ అని ఓకే సెలెక్షన్ అయింది. Ctrl+C అండ్ V అంటే కాపీ అండ్ పేస్ట్ అయిపోయింది. సో దీనికి రీనేమ్ చేద్దాం సబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఓకే. తర్వాత టెక్స్ట్ టైప్ చేద్దాం. ఈ ఫోటోకి అంటే ఈ ఇమేజ్కి సూట్ అయ్యే విధంగా నేను టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఏ ఓకే, టెక్స్ట్ మరి పెద్దగా అయింది, చిన్న ఇద్దాం. ఓకే, ఆటో లైన్స్ ఆటోమేటిక్గా లైన్ స్పేసింగ్ సెట్ అవుతుంది. దాని తర్వాత ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఓకే అయిన తర్వాత కొంచెం పైకి జరుపుకుందాం ఈ టెక్స్ట్ని. ఈ లేయర్కి టెక్స్ట్ అని రీనేమ్ చేద్దాం. దీన్ని క్రిందకి పంపించేద్దాం. ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకొని పైకి ఈ సబ్జెక్ట్ పైకి తీసుకొచ్చి రీనేమ్ ఏమని చేద్దామంటే అవుట్లైన్. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే లేయర్ స్టైల్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ సైజ్ వచ్చేసి 2, స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్. ఓకే, స్ట్రోక్ సెంటర్ ఇద్దాం, ఇన్సైడ్ అవుట్ సైడ్ కాకుండా సెంటర్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ఉంది కదా, ఈడ ఫిల్లింగ్ ఇది 0 చేద్దాం. చేసిన తర్వాత ఈ 2 టెక్స్ట్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. వేసుకున్నాక ఇక్కడ కింద లాక్ ఉంటుంది, ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ వేసేస్తే రెండు ఏ ఒక్క లేయర్ని కలిపినా రెండవ లేయర్ కదులుతుంది. చూసారా, దిస్ ఈజ్ అవుట్లైన్ టెక్స్ట్. ఓకే.